మీ ప్రోడక్ట్ మార్కెట్లో బెస్ట్ ప్రోడక్ట్ అయినా కూడా పీపుల్ కొనకపోవచ్చు. కానీ కొన్ని బ్రాండ్స్ యొక్క ప్రొడక్ట్స్ యావరేజ్గా ఉన్నా కూడా కస్టమర్స్ లైన్లో నిలబడి ప్రొడక్ట్స్ని కొనుక్కుంటారు. ఎందుకో తెలుసా? ఒక చిన్న కథ పెద్ద లెసన్ వినండి. హరి ఒక పిజ్జా షాప్ ఓపెన్ చేశాడు. చాలా కష్టపడి రెసిపీస్ ట్రై చేశాడు. ఇంగ్రీడియంట్స్ క్వాలిటీగా ఉన్నాయి, టేస్ట్ సూపర్గా ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్లే. హరికి ఒక బలమైన నమ్మకం, మన పిజ్జా సిటీలోనే బెస్ట్ అని. షాప్ ఓపెన్ చేశాడు. ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ అవ్వట్లేదు. అదే రోడ్లో ఇంకో పిజ్జా షాప్ ఉంది. టేస్ట్ యావరేజ్గా ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ, కానీ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. హరికి ప్రతిసారి డౌట్, అక్కడ ఎందుకు అంత క్రౌడ్ ఉంటారు అని. ఒకరోజు హరి మెంటర్ రవిని కలిశాడు. హరి అన్నాడు, సార్ మన పిజ్జా టేస్ట్ చాలా బెటర్గా ఉంటుంది, కానీ పీపుల్ అంతా ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అర్థం కావట్లేదు సార్ అన్నట్టుగా. దానికి రవి నవ్వుతూ, హరి కస్టమర్స్ బెస్ట్ ప్రోడక్ట్ని కొనరు, సో వాళ్ళకు గుర్తున్న బ్రాండ్స్నే కొంటారు. పీపుల్ మైండ్లో ప్రతి ఒక్క కేటగిరీకి ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, పిజ్జా అంటే వాళ్ళకి గుర్తొచ్చేది ఫాస్ట్ డెలివరీ పిజ్జా, చీప్ పిజ్జా, అఫోర్డబుల్ పిజ్జా, ఫ్యామిలీ పిజ్జా. ఆ లిస్ట్లో నీ బ్రాండ్ ఎక్కడుంది? హరి సైలెంట్. అగైన్ రవి ఏమన్నాడంటే, మార్కెటింగ్లో బిగ్గెస్ట్ రూల్ ఏంటి తెలుసా? బెటర్గా ఉండడం కాదు, డిఫరెంట్గా ఉండడం. ఎగ్జాంపుల్, మనం ఒక 3 షాప్స్ తీసుకుందాము. వాళ్ళు మార్కెటింగ్లో ఎలాంటి వర్డ్స్ వాడతారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ షాప్ అతను ఏమంటాడంటే బెస్ట్ పిజ్జా అంటాడు. సెకండ్ షాప్ అతను 30 minutesలో పిజ్జా డెలివరీ అంటాడు. థర్డ్ షాప్ అతను కిడ్స్ ఫేవరెట్ పిజ్జా అంటాడు. అంటే వాళ్ళ మార్కెటింగ్ యాక్టివిటీస్లో ఈ వర్డ్స్ని ఎక్కువగా వాడతారు. అప్పుడు పీపుల్ మైండ్లో షాప్ 2 కానీ షాప్ 3 కానీ గుర్తుంటారు. ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే, బైక్ ట్యాక్సీ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ర్యాపిడో. ప్రీమియం మొబైల్ అంటే ఏం గుర్తొస్తుంది? యాపిల్. సర్చ్ ఇంజిన్ అంటే ఏం గుర్తొస్తుంది? గూగుల్. అఫోర్డబుల్ కార్ అంటే ఏం గుర్తొస్తుంది? మారుతి సుజుకి గుర్తొస్తుంది. మైలేజ్ బైక్ అంటే 10 minutes గ్రాసరీ డెలివరీ అంటే మనకి ఏం గుర్తొస్తాయి? లెసన్ సింపుల్, కస్టమర్స్ బెస్ట్ ప్రోడక్ట్ని గుర్తుపెట్టుకోరు. కస్టమర్స్ క్లియర్ పొజిషన్ ఉన్న బ్రాండ్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్లో గెలవడానికి బెస్ట్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే సరిపోదు, కస్టమర్స్ మైండ్లో కూడా మనకి ప్లేస్ కావాలి.